మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ పేరుతో భారీ కుంభకోణానికి తెరలేపారు బల్దియా అధికారులు. మాన్సూన్ ఎమర్జెన్సీ వెహికల్స్ కోసం మొదట పిలిచిన టెండర్లను చివరి క్షణంలో రద్దు చేశారు. కేవలం ఇసూజీ వెహికల్స్ కి మాత్రమే వర్తించే విధంగా కొత్త నిబంధనలు పెట్టి టెండర్ను విడుదల చేశారు. గతంలో 150 డివిజన్లకు 2,25,00,000తో వాహనాల ఖర్చు పూర్తయితే ఇప్పుడు 4,68,75,000కు పెరిగేలా స్కెచ్ వేశారు బల్దియా అధికారులు. 5 నెలల మాన్సూన్ సీజన్ పూర్తయ్యాక మిగతా 7 నెలలకు కూడా పేమెంట్ చేయాలనుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ పేరుతో భారీ కుంభకోణానికి తెరలేపారు బల్దియా అధికారులు. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, చెప్పండి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే జిహెచ్ఎంసీలో అవినీతి అడ్డాగా జిహెచ్ఎంసీ మార్చి దానికి తోడుగా మాన్సూన్ కు సంబంధించినటువంటి ఎమర్జెన్సీ టీంలు ఏవైతే ఉంటాయో గతంలో కాంట్రాక్టర్లకు ఈ పనులు అప్పగించేది. ఆ కాంట్రాక్టర్లకు సంబంధించినటువంటి అంశంలో కూడా పూర్తిగా వాళ్ళు ఒక టీమును ఏర్పాటు చేసుకొని ఇటు ఆ టాటా ఏస్ బండ్లు కావచ్చు, లేదంటే ట్రాక్టర్ల ద్వారా ఎక్కడైనా వాటర్ లాగింగ్ కావచ్చు, ఏదైనా ప్రమాదం కనుక తలెత్తినట్లయితే ఎమర్జెన్సీ టీములు పూర్తి స్థాయిలో భారీ వర్షాలు కురుస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు వెళ్లి పనులు చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకు కాకుండా ఇప్పటికే ఉన్నటువంటి ఆ టీమును కాకుండా కొత్తగా మరొక కొత్త జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కొన్ని వెహికల్స్ ఏవైతే ఉంటాయో, ఐసూజు వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కొనుగోలు చేయడం పట్ల సర్వత్రా విమర్శలు అయితే వ్యక్తమవుతా ఉన్నాయి. పూర్తిగా గతంలో కంటే ఈసారి చాలా వరకు ఉన్నటువంటి టెండర్లను కూడా రద్దు చేశారు. వాళ్ళకి ఇచ్చేటువంటి టెండర్లు కూడా 150 డివిజన్లకు సంబంధించినటువంటి టెండర్లను కూడా పూర్తిగా రద్దు చేసినటువంటి పరిస్థితి. అయితే కిరణ్, చివరి క్షణంలో రద్దు చేయడానికి బలమైన కారణాలు ఏంటి కిరణ్? ఎందుకంటే ఉన్నటువంటి 150 డివిజన్లకు దాదాపు 2,25,00,000 మాన్సూన్ ఎమర్జెన్సీ వాహనాలకు ఖర్చు అవుతుంది. కానీ ఇప్పుడు వీటిని తీసుకోవడం పట్ల 4,68,75,000కు ఖర్చు పెరిగిందనే పూర్తిగా వాదనలు అయితే వినిపిస్తా ఉన్నాయి. దాదాపు 150 డివిజన్లను 9 డివిజన్లుగా మార్చుకొని వాటన్నిటి కూడా 9 డివిజన్లకు కౌంటర్ కిందికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో 5 నెలల మాన్సూన్ సీజన్ వరకు కూడా ఈ బల్దియా మాత్రమే వాహనాలు గతంలో అద్దె చెల్లింపులు చేసేది. కానీ 150 వాహనాలకు గాను 62,500కు చెల్లిస్తే ఏటా 11,25,00,000 వరకు భారం పడనుంది. తక్కువ ఉన్నటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తిగా తగ్గించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ 150కి ఉన్నటువంటి వాహనాలను పూర్తిగా ఐసూజు వెహికల్స్ ని కూడా ఏర్పాటు చేయడం అంటే పూర్తిగా పెద్ద కుంభకోణానికి తెరతీసినట్టుగా జిహెచ్ఎంసీ అధికారులు అయితే భావిస్తా ఉన్నారు. ప్రధానంగా ఇందులో ఐసూజు వెహికల్స్ ఏవైతే ఉన్నాయో కాంట్రాక్టర్లు కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మేము 4 సిబ్బందిని పెట్టుకొని కేవలం 2-3 నెలల నుంచి కూడా వీటిని నడిపించే వాళ్ళము. ఇప్పుడు ఈ ఏవైతే ఐసూజు వెహికల్స్ రావడంతో పెద్ద ఎత్తున స్కామ్ కు తెరలిపించగా ఉన్నటువంటి వాహనాలకు డబుల్ ఖర్చు చేసుకొని వీటిని ఏర్పాటు చేశారంటూ కూడా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. దీనిపైన కూడా జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి మేయర్, కమిషనర్ ఏ విధంగా కూడా స్పందించలేదు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.